నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశంలో అసహనానికి కేంద్రం ఆజ్యం పోస్తోందన్న కాంగ్రెస్ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ జోక్యం చేసుకోవాలని ప్రణబ్ కు విజ్ఞప్తి కాంగ్రెస్ తీరుపై మండిపడిన కేంద్రం అసహనం ఎక్కడుందని జైట్లీ ప్రశ్న రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతాలు చేయొద్దని సూచన విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీ జెన్కో బకాయిలు అంబేద్కర్ తెలుగు విశ్వవిద్యాలయాలపై ఫలించిన చర్చలు తెలంగాణలో కొనసాగుతున్న పత్తి రైతుల వెతలు ధర తగ్గించుకునేందుకు వ్యాపారుల ఎత్తులు కనీస మద్దతు ధర పెంపు కోసం కేంద్రానికి హరీష్ విజ్ఞప్తి కాయిలా పరిశ్రమల పునరుద్దరణపై ఆంధ్రప్రదేశ్ సర్కారు దృష్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు మనీ లాండరింగ్ కు అడ్డుకట్ట వేసే దిశలో కేంద్రానికి ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక డొల్ల కంపెనీలను నియంత్రించడమే మార్గమని స్పష్టీకరణ ఛోటారాజన్ను భారత్ తరలించనున్న దర్యాప్తు సంస్థలు ముంబై పోలీసులు దావూద్ కు సహకరిస్తున్నారని ఆరోపించిన మాఫియా డాన్ దేశంలో అసహనం అంతకంతకు పెరిగిపోతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ప్రత్యక్ష ఆందోళన చేపట్టింది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన ఆ తరహా వాతావరణాన్ని రాజ్యాంగ అధికారాలతో సరిదిద్దాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కు భారీ ర్యాలీ నిర్వహించారు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు మాజీ కేంద్ర మంత్రులు కాంగ్రెస్ సీనియర్ నేతలు ర్యాలీలో పాల్గొనగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు అనంతరం రాష్ట్రపతిని కలిసి మెమరాండం సమర్పించిన సోనియా గాంధీ దేశంలో అసహనం పెరిగిపోయేలా చోటు చేసుకుంటున్న అనేక ఘటనల్లో ప్రభుత్వ అండదండలున్న పలు సంస్థలే పాల్గొంటున్నాయని ఆరోపించారు వాటిపై ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని మండిపడిన సోనియా ఈ తరహా ఘటనలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు जो दुखद घटनाएं आजकल हो रही हैं, यह सब एक सोची समझी रणनीति का हिस्सा है जो हमारे समाज को बांटने के लिए जानबूझकर रची गई है। राष्ट्रपति जी ने अपने विचार प्रकट किए हैं, लेकिन प्रधानमंत्री जी खामोश रहे, जो इस बात को साफ तौर पर दर्शाता है कि उनकी इन सब घटनाओं से सहमति है। The heart of the problem is that they believe in an ideology which is simply not tolerant. It doesn't believe in listening to other people. It doesn't believe in respecting other points of view. And that is what India is experiencing. That is what all of us are experiencing. This is not a matter of the Congress party. This is a matter of every single Indian. We are proud people. We like the ability to be able to say what we want. We like the ability to be able to believe what we want. And the Prime Minister doesn't like that. So that is why we have gone to the President. దేశంలో అసహనమే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు ప్రజలంతా శాంతి మత సామరస్యంతో మసులుకుంటున్నారన్న ఆయన రాజకీయ ప్రత్యర్థులు తమను రాజకీయంగా మాత్రమే ఎదుర్కోవాలని వ్యాఖ్యానించారు ఈ విషయంలో కాంగ్రెస్ నేతల ఆరోపణలను కొట్టిపారేసిన జైట్లీ అసహనమన్నదే లేనప్పుడు ప్రముఖులు అవార్డులను తిరిగి ఇవ్వడంలో అర్థం లేదని పేర్కొన్నారు దేశంలో వంట నూనె గ్యాస్ డీజిల్ చక్కెర ధరలు తగ్గాయన్న జైట్లీ పప్పు ధాన్యాల ధరలు కూడా త్వరలోనే దిగొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు केवल बयानबाजी करने से इंटॉलरेंस का एटमॉस्फेयर नहीं बने मतलब ये कहना कि इंटॉलरेंस है कहां है जो घटना महाराष्ट्र में हुई जब कांग्रेस एनसीपी की सरकार थी उसको आज के माहौल के साथ लिंक कर लेना और उसके आधार पर बयानबाजी करना जो कर्नाटक में हुई जहां कांग्रेस की सरकार है ये तो अपराध थे और जो भी अपराध करता है उसको पकड़ा जाना चाहिए उसको सजा होनी चाहिए और कभी इस देश की मुख्य धारा के लोगों ने ऐसी घटनाओं का समर्थन नहीं किया घोर विरोध किया है దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ పలు రంగాలకు చెందిన ప్రముఖులు పురస్కారాలను తిరిగి ఇచ్చేస్తుండటాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తప్పుబట్టారు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశంలో అసహనం ఉందన్న కమల్ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న ప్రముఖులు మరో రూపంలో నిరసన వ్యక్తం చేయాలని హైదరాబాద్లో వ్యాఖ్యానించారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సత్తా ఉన్నవారు పురస్కారాలు వెనక్కి ఇచ్చేయటాన్ని మాత్రమే మార్గంగా ఎంచుకోవడం సరికాదని పేర్కొన్నారు
గౌరవంతో ఇచ్చే పురస్కారాలను వెనక్కి ఇచ్చేయడం అంటే ప్రభుత్వాలను అగౌరవపరచడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ये इंटॉलरेंस 1947 से होता जा रहा है, इसीलिए हम दो नेशन बने हैं. नहीं तो पाकिस्तान एंड इंडिया शुड बी together. It would have been such a fantastic, huge country, and we could have taken on China in commerce, in everything. This intolerance is what divided the nation. It should not divide the nation again. Those people who returned their award are capable of bringing attention like this. One article by them will bring in more attention than returning the award. విభజన సమస్యలపై దృష్టి సారించిన తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కీలకమైన విద్యుత్, విద్యా రంగాలపై సమీక్షించారు. ఈ మధ్యాహ్నం తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కార్యాలయానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విద్యుత్ శాఖకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిలపై చర్చించారు. తెలంగాణ జెన్కో నుంచి ఆంధ్రప్రదేశ్ జెన్కోకు ఇవ్వాల్సిన 1000 కోట్ల రూపాయల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని తెలంగాణ సీఎస్ తెలిపారు. బాండ్ల రూపంలో తెలంగాణకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలను చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎస్ చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో హైకోర్టు ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఇరువురు సీఎస్లు నిర్ణయించారు. అంబేద్కర్ సార్వత్రిక తెలుగు విశ్వవిద్యాలయాలను ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనందున ఈ విద్యా సంవత్సరం ఆ రాష్ట్ర విద్యార్థులకు కూడా 2 విశ్వవిద్యాలయాలు సేవలందించేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో 2 విశ్వవిద్యాలయాల అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అందుకు అవసరమైన ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాయిలా పరిశ్రమలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఫెర్రో అలాయ్స్, వస్త్ర, జనపనార, చక్కెర కర్మాగారాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్న ఆయన అందుకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆయా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు అందించాల్సిన రాయితీలను కూడా సూచించాలని విజయవాడలోని తన కార్యాలయంలో జరిపిన సమీక్షలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 35 యూనిట్లకు ప్రస్తుతం 27 మాత్రమే నడుస్తున్నాయని, వాటికి విద్యుత్ టారిఫ్ ఆటంకంగా మారినట్టు ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు అందులో రాయితీ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న దిగుమతుల కారణంగా జనపనార పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పగా ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తర్వాత వ్యవసాయం, అనుబంధ రంగాలు, కరువు పరిస్థితులపై సమీక్షించిన చంద్రబాబు కేంద్రానికి పంపాల్సిన నివేదికపై అధికారులతో చర్చించారు. తెలంగాణలోని పత్తి మార్కెట్లో ధరలు అమాంతం తగ్గించడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్లో సోమవారం క్వింటాకు 4000 చెల్లించిన అధికారులు ఇవాళ 3200 నుంచి 3800 మధ్య చెల్లిస్తుండటంపై రైతులు మండిపడ్డారు. వ్యాపారులంతా కుమ్మక్కై తమను దగా చేస్తున్నారని నిరసనకు దిగిన అన్నదాతలు ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ మార్కెట్లో విడిపత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు కొర్రీలు పెట్టడంపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ల ద్వారా మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకురాగా విడిపత్తిని తీసుకొస్తే తాము ఉపాధి కోల్పోతున్నామని హమాలీలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గన్ని సంచుల ద్వారానే పత్తిని కొనుగోలు చేయాలని హమాలీలు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే మార్కెట్ యార్డుల బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఫలితంగా రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పత్తికి కనీస మద్దతు ధర పెంచడం సహా 20% తేమ కలిగిన పత్తిని కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీలో జౌళి శాఖ కార్యదర్శి ఎస్కే పాండాను కలిసిన తెలంగాణ భారీ నీటిపారుదల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితులు వివరించారు. వారానికి 5 రోజులు పత్తి కొనుగోళ్లు జరిపే విధంగా చూడాలని పాండాకు విజ్ఞప్తి చేసిన హరీష్ రావు గత ఏడాది ఇదే సమయానికి 1,00,000 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేయగా ఈసారి కేవలం 17,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారని వివరించారు. హైదరాబాద్లో మరో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. ఈ యొక్క పత్తి మద్దతు ధరను 4,100 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పెంచాలని, తేమ శాతం 12% 20% తేమ శాతానికి పెంచి పత్తి కొనుగోలు చేయాలని చెప్పి ఈ రోజు కోరడం జరిగింది. 84 సెంటర్లు ఓపెన్ చేస్తామని చెప్పినటువంటి సీసీఐ ఇప్పటి వరకు 48 సెంటర్లు మాత్రమే ఓపెన్ చేసినటువంటి పరిస్థితిని వారి దృష్టికి తీసుకుపోయి అన్ని సెంటర్లు కూడా వెంటనే ఓపెన్ చేయాలని మేము పాండా గారిని కోరడం జరిగింది. ముఖ్యంగా సెంటర్లన్నీ కూడా ఓపెన్ చేయాలని, వారానికి 5 రోజులు నడిచే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పే విషయాన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిసిన హరీష్ మిషన్ కాకతీయ 2వ విడత ప్రారంభం కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఈ మిషన్ కాకతీయకు మాకు ఇప్పటికే 428 కోట్ల రూపాయల ప్రతిపాదనలు
RRR కింద కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో వాటిని వెంటనే మంజూరు చేయాలని చెప్పి శ్రీమతి ఉమాభారతి గారిని మేము కోరడం జరిగింది. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, దానికి సంబంధించిన మార్పులు చేర్పులతో కూడిన సవివరమైన DPR కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లారు. రేపు అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు ఈ నెల 5న అక్కడి నుంచే బెంగళూరు వెళ్తారు. అక్కడ CII సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. మరుసటి రోజు తిరిగి ఢిల్లీ వెళ్లి ప్రపంచ ఆర్థిక వేదిక ముగింపు సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోజు హైదరాబాద్ చేరుకుని తెలుగుదేశం తెలంగాణ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. డొల్ల కంపెనీల ద్వారా జరిగే మనీ లాండరింగ్ కు అడ్డుకట్ట వేసే దిశగా నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు డొల్ల కంపెనీలు లబ్దిదారైన యాజమాన్యం అనే అంశంపై 3వ నివేదిక సమర్పించిన సిట్ ఒకే చిరునామాలతో నడిచే కంపెనీలపై నిఘా పెంచాలని పన్నుల విభాగం సహా దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను అప్రమత్తం చేసింది. 2013 నాటి కంపెనీల చట్టాన్ని ఉల్లంఘిస్తూ 2627 మంది 20కి పైగా కంపెనీల్లో డైరెక్టర్లు కొనసాగుతున్నారని వెల్లడించింది. సుమారు 345 చిరునామాల్లో ఒక్కో చిరునామాపై 20కి పైగా కంపెనీలు నడుస్తున్నాయని తెలిపిన దర్యాప్తు బృందం తమ చిరునామాను మరో 19 సంస్థలకు వాడుకుంటున్న కంపెనీలు దేశంలో 13,581 ఉన్నాయని పేర్కొంది. డొల్ల కంపెనీలను సృష్టించే వారిని గుర్తించడం సహా కఠినంగా శిక్షించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖను కోరామని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. తప్పుడు చిరునామాల ద్వారా డొల్ల కంపెనీల పేరిట మనీ లాండరింగ్ జరుగుతోందని పేర్కొన్న దర్యాప్తు బృందం ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని దర్యాప్తు సంస్థలను కోరింది. వరంగల్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకు పదును పెట్టాయి. ఎన్నికల హామీలను గాలి కుదిలేసిన కేసీఆర్ కు గట్టి గుణపాఠం చెప్పేలా వరంగల్ ప్రజలు తీర్పునివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన బాధ్యత లేని హామీలిచ్చిన కేసీఆర్ దేశంలో చరిత్రహీనుడుగా మారిపోతారని దుయ్యబట్టారు. నేను ముఖ్యంగా వరంగల్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ లో దళిత మిత్రులకు ప్రశ్న వేస్తున్నాను. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు న్యాయం జరిగిందా? ఈ ప్రశ్నకు వారు జవాబు వేసుకొని టిఆర్ఎస్ న్యాయం చేసిందని భావిస్తే ఓటి. ఈ ఉప ఎన్నిక టిఆర్ఎస్ రాజకీయ అహంకారానికి, విచ్చలవిడితనానికి, లెక్కలేనితనానికి తార్కాణం. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు తీర్చడమే తన ప్రథమ ప్రాధాన్యమని వరంగల్ లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ దేవయ్య స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన తనను స్థానిక ప్రజలు తప్పక ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్లో భాజపా, తెలుగుదేశం కార్యకర్తలతో సమావేశమైన ఆయన వైద్య, వాణిజ్య రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న తాను పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఒక స్మార్ట్ సిటీగా వరంగల్ కావాలంటే ఎవరు చేస్తారు? ఒక పార్టీకేమో పవర్ లేదు, ఉన్న పార్టీ ఓన్లీ స్టేట్లోనే ఉంది. ఫండ్స్ కావాలంటే సెంటర్ నుండి రావాలి. అయితే మీకు ఫండ్స్ కావాలంటే నేను సరైన క్యాండిడేట్ను. అది అంతకంటే నేను ఎక్కువేం చెప్పలేను. నేను 43 ఏళ్ళు అమెరికాలో ఉన్నా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కంపెనీలు నడిపిన. మీకు నేను సేవ చేయాలని వస్తున్నా. వరంగల్ ఉప ఎన్నికల్లో నల్లా సూర్యప్రకాష్ ను బరిలో నిలపాలని వైకాపా నిర్ణయించింది. ఈ మేరకు సూర్యప్రకాష్ అభ్యర్థిత్వాన్ని అధ్యక్షుడు జగన్ ఖరారు చేసినట్టు వైకాపా తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది అజెండాగా ప్రజల్లోకి వెళ్లనున్నట్టు తెలిపిన శ్రీనివాసరెడ్డి సూర్యప్రకాష్ కు బీఫామ్, ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుంచి 25 లక్షల చెక్కు అందజేశారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో వార్డుల మదింపు కుట్రపూరితంగా జరిగిందని తెలంగాణ భాజపా నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భాజపా శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ నేతృత్వంలో రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ను కలిసిన నేతలు అధికారులపై మంత్రులు ఒత్తిడి తెచ్చి భాజపా, తెలుగుదేశం బలంగా ఉన్న వార్డులను ఇష్టారీతన విభజించారని తెలిపారు. మహానగరపాలక సంస్థ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని గవర్నర్ను కోరామన్న లక్ష్మణ్, వార్డుల విభజనపై ప్రభుత్వం పునరాలోచన చేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. వచ్చే జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు ఇచ్చిన హామీ వెనుక కూడా కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.
ఇవాళ జనవరి 31వ తేదీ లోపల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం నుంచి వాదన అందులో కూడా కుట్ర దాగి ఉందనేటువంటిది విషయం ఈరోజు వెలుగులోకి వస్తుంది. అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రాంత ఓటర్లందరూ కూడా వాళ్ళకు ఊళ్ళో వెళ్లే సందర్భంలో ఎన్నికలు నిర్వహించి దొడ్డిదారిన గెలిచేదానికి కుట్రలు కూడా ఖచ్చితంగా భగ్నం చేస్తారు. దీనికి సంబంధించిన విషయంలో రాజకీయ పోరాటాన్ని న్యాయ పోరాటాన్ని కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కందిపప్పు చౌక బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. సికింద్రాబాద్ అల్వాల్ రైతు బజార్లో రాయితీ కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన కందిపప్పు ధర అందుబాటులోకి వచ్చే వరకు రాయితీ ఇస్తూనే ఉంటామని చెప్పారు. బియ్యం అక్రమ మార్గం పట్టిన కందిపప్పు బ్రోకర్ల పాలైనా కూడా మాకు సమాచారం కనుక ఇస్తే వాళ్ల మీద ఉక్కుపాదం పెట్టే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి జైలు పాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంవత్సరంన్నర కాలంలో అనేక మంది ఈ అక్రమార్కుల మీద, బ్రోకర్ల మీద, బ్లాక్ మార్కెట్ల మీద ఉక్కుపాదం పెట్టింది. రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉండే పద్ధతుల పట్ల చట్టాలు కూడా కఠినంగా చేయబోతాం. వరంగల్ జిల్లాలో దేవాదుల పైప్ లైన్ మరోసారి పగిలింది. ఈసారి ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామ శివార్లో పైప్ లైన్ పగిలి భారీ ఎత్తున నీరు వృధాగా పోయింది. ఈ పైప్ లైన్ ద్వారా ధర్మసాగర్ చెరువు, ఘన్పూర్ చెరువులకు నీటిని చేరవేస్తుండగా గత నెల రోజుల్లో మూడోసారి పగిలింది. కాస్త ఆలస్యంగా ఇది గుర్తించిన అధికారులు పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్తో వైకాపాకు చెందిన కార్పొరేటర్లు చేపట్టిన ఆందోళన విజయవాడ నగరపాలక సమావేశంలో రసాభాసకు దారితీసింది. ఈ ఉదయం సమావేశం ప్రారంభం కాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేసిన వైకాపా కార్పొరేటర్లు కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ దశలో ఆగ్రహించిన తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం తెలపగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ దశలో మేయర్ కోనేరు శ్రీధర్ ఇతర అంశంపై చర్చ చేపట్టగా వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. ఇండోనేషియాలో పోలీసులకు చిక్కిన మాఫియా డాన్ చోటా రాజన్ ను భారత్ రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఇండోనేషియాలోని బాలి వెళ్లిన సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసుల బృందం రాజన్ ను ప్రశ్నించడమే కాకుండా అతన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇండోనేషియా అధికారుల అనుమతి తీసుకుంది. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత బాలి నుంచి చోటా రాజన్ తో కలిసి భారత్ బయలుదేరనున్న దర్యాప్తు అధికారులు రేపు మధ్యాహ్నానికి ముంబై చేరుకుంటారు. మరోవైపు ముంబై పోలీసులపై రాజన్ విస్తుపోయే వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది ముంబై పోలీసులు మరో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో కలిసి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించాడు. बॉम्बे पुलिस ने मेरे पर बहुत अत्याचार किया है. दिल्ली सरकार शुड भी वो नजरिया से देखते हुए मेरे साथ न्याय करे. मुंबई में डर है आपको? मुंबई में कुछ लोग पुलिस दाऊद के साथ मिलकर काम कर. दाऊद से मिले हुए पुलिस वाले, मुंबई पुलिस वाले, कुछ पुलिस वाले नेता लोग मिले हुए, पॉलिटिशियन. और मैं हमेशा जिंदगी भर लड़ता रहूंगा टेररिज्म के आगे, दाऊद के आगे. आप दाऊद से डरते हैं क्या? सही बात. मैं कोई दाऊद से डरता नहीं. राजन आप दिल्ली जाना चाहते हैं? जहाँ सरकार मुझे रखे मेरे से अन्याय नहीं. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం పరిసమాప్తమైంది. గురువారం చివరి విడత పోలింగ్ జరిగే 57 నియోజకవర్గాల్లో ఈ సాయంత్రం ప్రచార ఘట్టానికి తెరపడింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 57 నియోజకవర్గాల్లో 827 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 1,55,43,594 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ నెల 8న బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది. 2014 డిసెంబర్ 5న రాత్రి గుర్గావ్లో ఒక మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ కు ఢిల్లీ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ ఎక్కిన మహిళా ఉద్యోగిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన శివకుమార్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు 2012 ఢిల్లీ అత్యాచార ఘటనను గుర్తుకు తెస్తూ ఆమెపై ఇనుప కడ్డీతో భౌతిక దాడికి దిగనున్నట్టు హెచ్చరించాడు. మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు 2014 డిసెంబర్ 7న మధురలో డ్రైవర్ శివకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార కేసుల్లో కనీస శిక్ష 10 ఏళ్లు జైలు కాగా గరిష్టంగా శివకుమార్ కు జీవిత ఖైదు పడింది. తీర్పునిచ్చే సమయంలో డ్రైవర్ శివకుమార్ భార్య, 2 కుమార్తెలు కోర్టులోనే ఉన్నారు.
భారత ఆర్థిక వృద్ధి రేటు 7.5% ఉంటుందని మూడీస్ అంచనా వేసిన వేళ 6 సెషన్లలో నష్టాలు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లోకి మళ్లాయి. ఈ ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన సెన్సెక్స్ చివరకు 31 పాయింట్లు లాభపడింది. ఉదయం 26,661 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మూడీస్ అంచనాల మధ్య కొనుగోళ్లు పెరిగి 26,732 పాయింట్ల గరిష్ట స్థాయికి ఎగబాకింది. తర్వాత హెచ్చుతగ్గులకు గురైన సూచీ ఒక దశలో 26,514 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 26,591 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 8,061 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.